Hi all of you, welcome back to Ramareddy Maths Academy. In this video, we are discussing about the Euclidean algorithm. How to find the GCD by Euclidean algorithm అనేది ముందు క్లాస్లో డిస్కస్ చేసాము. అండ్ ఇండివిజువల్గా ఎలా చేయాలి ఆర్ డి వేరియబుల్ ఇస్తే ఏ విధంగా అన్నోన్ వేరియబుల్స్ కనుక్కోవాలనేది ముందు వీడియోలో చెప్పాను. ఏంటంటే డి ఈజ్ ఈక్వల్ టు సపోజ్ ఏఎక్స్ ప్లస్ బివై నార్మల్ జీసీడీ కనుక్కున్నాము. తర్వాత ఇది యూజ్ చేసి ఫైండ్ ఏబి అని అడిగారు, అది కనుక్కున్నాము. సేమ్ లైక్ అదే ప్రాబ్లం ఇక్కడ ఎలా ఇచ్చారు అని అంటే, మీకు ఫుల్ వీడియో కావాలి ఆర్ ఆల్ ఎంఎస్ఎఫ్ వీడియోస్ ప్లేలిస్ట్ కావాలంటే డిస్క్రిప్షన్లో చెక్ చేసుకోండి, లేదా కమెంట్ బాక్స్లో చూసుకోండి, ఇచ్చాను. ఓకే, ఇలా అడగకుండా మనకి ఇక్కడ ఇలా అడిగారు, ఏంటి జీసీడీ ఆఫ్ ఏబి ఈజ్ ఎంఏ ప్లస్ ఎన్బి, దెన్ ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ఎం అండ్ ఎన్ అంటున్నారు. ఏంటంటే మనకి ఐదర్ డి ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ బివై ఇచ్చిన ఆర్ ఎంఏ ప్లస్ ఎన్బి ఈ ఫార్మాట్ లో ఇచ్చిన, వాట్ వీ హ్యావ్ టు డూ, యూజ్ యూక్లిడియన్ అల్గారిథం టు ఫైండ్ ద జీసీడీ ఫస్ట్. తర్వాత మనం అన్నోన్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేద్దామండి. ప్రతి దానికి మనకి ఇక్కడ జీసీడీ అనేది యూక్లిడియన్ యూజ్ చేయాలి. ఇలా ఇచ్చినప్పుడు నేను యూక్లిడియన్ యూజ్ చేసినప్పుడు ఫస్ట్ జీసీడీ ఆఫ్ ఏం కనుక్కోవాలి ఇక్కడండి, ఫస్ట్ స్మాలెస్ట్ వాల్యూ, నెక్స్ట్ ఏ కామా బి తీసుకుంటే, జస్ట్ సెకండ్, దట్ ఈస్ వాట్ 56,72 తీసుకున్నాను. దీనికి జీసీడీ ఫస్ట్ మీకు యూక్లిడియన్ రాయడం రాదు అంటే సైడ్కి మీరు ఏం చేయాలంటే కంపల్సరీ డివిజన్ చేయండి. 72 ఈజ్ ద డివిడెంట్ అండ్ 56 ఈజ్ ద డివైజర్. 56 1s 56 ఎంత వస్తుంది నాకు ఇక్కడ 70 to 56 16 వస్తుంది, రైట్? దిస్ ఇస్ ద రిమైండర్. వచ్చిన రిమైండర్ ని మళ్ళీ ఇక్కడ డివైజర్ ని డివిడెంట్ గా కన్వర్ట్ చేసి మళ్ళీ డివైడ్ చేస్తాను. 16 3s 48 చేస్తే నాకు ఎంత వస్తుంది, ఇక్కడ ఎంత వస్తుందండి, 8 కదండి. దిస్ ఇస్ చూడండి, దిస్ ఇస్ 8 రిమైండర్. మళ్ళీ అగైన్ 16 ని 8 తో డివైడ్ చేస్తాను. 8 2s 16 టిల్ ఎక్కడి వరకు 0 రిమైండర్ వచ్చేంత వరకు చెయ్యాలి. దీన్ని నేను యూక్లిడియన్ లో ఎలా రాస్తానో చూడండి. ఒకవేళ ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తే దీని ముందున్నటువంటి 2-3 వీడియోస్ ముందు యూక్లిడియన్ జీసీడీ నార్మల్ ఎలా రాయాలో చెప్పాను చూడండి. యూక్లిడియన్ జీసీడీ రాయాలంటే ఏ ఈజ్ ఈక్వల్ టు బిక్యూ ప్లస్ ఆర్, ఆర్ బిక్యూ1 r1 అనుకుంటే, బి ఈజ్ ద, దిస్ ఇస్ వాట్, Q is the quotient, B is the divisor, R is the remainder and A is the dividend. అంటే 72 is equal to, we can write it as quotient. What is our quotient? Q 1 into 56 plus remainder for this is 16. తర్వాత మనం దేనికి రాయాలి, 56కి రాయాలి. 56 is equal to quotient into divisor plus remainder. What is the remainder? 8. తర్వాత again you have to write for 16. 16 is equal to what? ఏంటి 16 equal to quotient into divisor plus remainder. ఓకే, బాగా అబ్జర్వ్ చేస్తా చూడండి అమ్మా. ఇక్కడ ఉన్నటువంటి కోషెంట్ ఇక్కడ డివిడెంట్ అవుతుంది, ఇక్కడ రిమైండర్ ఇక్కడ కోషెంట్ అవుతుంది, ఇక్కడ కోషెంట్ అగైన్ డివిడెంట్ అవుతుంది, ఇక్కడ రిమైండర్ ఇక్కడ కోషెంట్, ఈ విధంగా మనకి చేంజ్ అవుతుంది. దెన్ వాట్ ఈస్ ద ఆన్సర్? నాన్ జీరో రిమైండర్. అంటే జీరో రిమైండర్ కి ముందు వచ్చినటువంటి వాల్యూ అనేది నాకు జీసీడీ. ఇప్పుడు నాకు జీసీడీ ఆఫ్ దిస్ ఎంత వచ్చింది నాకు? దేర్ ఫోర్ GCD of 56,72 value is what? 8 అని చెప్తాను, రైట్? అంటే 8 అని చెప్పాను కదా. 8 అని చెప్తే నేను ఎలా రాయాలి అని అంటే, మనకి తెలుసు డి ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బివై ఫార్మాట్. లేదు మేడం, ఇదంతా మర్చిపోయి ఏదైతే మనకి డి వచ్చిందో ఇక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్ నుండి యూ హ్యావ్ టు రైట్ దట్ వేరియబుల్ వాల్యూ. అంటే 8కి రాస్తాను నేను. ఓకే, చూడండి ఇక్కడ రాద్దాం. ఈ 8ని ఎందుకని ఏదైతే జీసీడీ వచ్చిందో దట్ జీసీడీ వాల్యూని ఇక్కడ ఉంచండి, రిమైనింగ్ టేక్ దిస్ సైడ్. అప్పుడు ఏమవుతుంది? 56 minus 3 into 16. Then again you have to substitute 16 value. 16 అంటే ఇక్కడ తెలుసు కదా మనకి
8 ఈక్వల్ టు 56 మైనస్ 3 ఇంటూ 16, మళ్ళీ 16 ఏమని రాయొచ్చు నేను 72, ఈ టర్మ్ నేను తీసుకొస్తా -1 ఇంటూ 56 అని రాశాను, రైట్. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే నాకు ఎంత వస్తుంది బాగా చూడండి. 8 ఈజ్ ఈక్వల్ టు 56 మైనస్ 3 ఇంటూ 72 ఒక టర్మ్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 1 3, అంటే 3 ఇంటూ 56 ఇంకొక టర్మ్. బాగా చూడండి, 1 ఇంటూ 56 అనొచ్చు 56ని, అండ్ దీన్ని 3 ఇంటూ 56, 1 ఇంటూ 56 3 ఇంటూ 56 అంటే ఏమని రాయొచ్చు 4 ఇంటూ 56 అని రాయొచ్చు, -3 ఇంటూ 72. దీన్ని నేను ఇంకెలా రాస్తానంటే 4 ఇంటూ 56 ప్లస్ ఆఫ్ -3 ఇంటూ 72 అంట. ఎందుకు మేడం అని అంటే we know that our value is, our A is this and B is this. Now this is look like M into A plus N into B లో వచ్చింది. A అంటే 56, B అంటే 72. Then indirectly what is our M value? Therefore M is what? 4. అండ్ వాట్ ఈజ్ అవర్ ఎన్? ఎన్ ఈజ్ -3. ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. అర్థమైంది కదండి. నేను ఇంకొక ప్రాబ్లం ఇస్తాను, మీరు నాకు కంపల్సరీ కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి. సెకండ్ వన్, దట్ ఈజ్ ఏ ఈజ్ 18 19 అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 3 5 8 7. దీని ఆన్సర్ ఏంటో కంపల్సరీ మీరు నాకు కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి బెట్ట. ముందు వీడియోస్ని చూడండి, అప్పుడే మనకి ఎంఎస్ఎఫ్ ఈజీ అవుతుంది. ఎంఎస్ఎఫ్లో ఆల్మోస్ట్ ఆల్ ప్లేలిస్ట్ అనేది మీకోసం చేయడం జరిగింది. కావాలనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో చెక్ చేసుకోండి. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.